హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. నేను రొయ్యల పొట్టుతోనే గోంగూర చేస్తున్నాను. ఇప్పుడు రొయ్యల పొట్టుతో గోంగూర ఎలా చేయాలో కర్రీ చూపిస్తాను. రొయ్యల పొట్టి వేపుకున్నాను. దోరగా వేపుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఏంటి ఇసుకాయ ఉంటుంది అనమాట. అందుకు ఈ గిన్నె వేసుకుంటున్నాను. ఏం నీళ్ళు వాటర్ కాదు, మామూలు వాటర్ అయ్యి ఇది ఇందులో పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్లా వాటర్లో ఉంచుకోవాలి. దాకా వాటర్లో వేసి పెట్టుకున్నాం రొయ్య పొట్టు. అది కడిగి శుభ్రం కడిగి దాంట్లో వేసుకోవాలి. 2 నిమిషాలు కడిగి అంటే మట్టి ఎంత ఉంటుంది అందుకు 2 నిమిషాలు కడిగి బాగా గిన్నె వేసుకోవాలి. రెండు సార్లు 3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నె వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల పొట్టుతో గోంగూర ఎలా చేయాలో కర్రీ చూపిస్తాను. నేను 2 గంటలు గోంగూర తీసుకున్నాను. ఒలిచి వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇది కడిగి దబరలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. టమాటాలు ఒక 3 ముక్కలు తీసి దీంట్లో వేసుకోవాలి. ఎర్రగడ్డ ఒక గడ్డ ఇలా పొడుగ్గా కోసుకొని ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో వాటర్ తగినంత పోసుకోవాలి. ఈ గ్యాస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఈ గోంగూరని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మూతేసి ఒక 5 నిమిషాలు కొండ్ర పొట్టు ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం. రొయ్యలు కొంచెం వేస్తున్నాం, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. మూతేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇందాక వేసుకున్నాం కదా రొయ్యలు పొట్టు. సగం ఎత్తి పెట్టాం కదా, ఆ సగం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని కలుపుకొని తాలింపు వేసుకోవాలి. అదే దబ్బర్లో తాలింపు వేసుకోవాలి. దబరా ఈట్ ఎక్కాలి. దబరా ఈట్ ఎక్కింది. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈట్ ఎక్కాలి. ఆయిల్ ఈట్ ఎక్కింది. ఆవాలు తగినంత ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర తగినంత, ఎర్రగడ్డ ఒక గడ్డ ఇలా ముక్కలు పులుపు వేసుకోవాలి. కొంచెంగా ఇందులో వేసుకోవాలి. జార్ వేసుకోవాలి. మరి మాంసం
ఇందులో 3 రెమ్మలు కరివేపాకు ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. ఒక నిమిషం వేగనివ్వాలి సార్. ఇంత గోంగూర రవ్వబుట్టి వేసుకుని కలుపుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇంత కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి బాగా. వేసేసి 2 నిమిషాలు అయింది, అయిపోయిందండి. రొయ్యలు బొట్టు గోంగూర కర్రీని బాగా తీసుకోవాలి. రొయ్యలు బొట్టుతో గోంగూరతో కర్రీ అయిపోయిందండి. మళ్ళీ చేయండి, టేస్ట్గా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.